టుడే ఐఎమ్ గోన్ డీల్ అబౌట్ ద టాపిక్ ఆటోఫాగీ. చెప్పండి అందరు నాతో. ఆటోఫాగీ. ఓకే, ఇది దేవుని యొక్క సుప్రీం డిజైన్. ఏమండి? దేవుని యొక్క సుప్రీం డిజైన్. చెప్పాలి, ఆటోఫాగీ. విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? ఈ పదం విన్నావు తల్లి? ఏమ్మా, ఎందుకు వినలేదు తల్లి? నువ్వు విన్నావా? నువ్వు విన్నావమ్మా? మెడికల్లో ఉన్నారు కదమ్మా అంతా. ఓకే, ఇది చాలా మందికి ఈ విషయాలు తెలియవు. చాలా కొద్ది మందికి దీని మీద నాలెడ్జ్ ఉంటుంది. ఈ రోజు నుంచి మనందరికీ దాని మీద నాలెడ్జ్ ఉంటుంది దేవుని కృపలో. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ఆటోఫాగీ. ఇంట్రడక్షన్. ఆటోఫాగీ అంటే ఏంటంటే బాడీ తనంతట తానుగానే క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్. ఏదైనా లోపల చెడిపోయినా కానీ, సరిగ్గా పని చేయకపోయినా కానీ, ఇబ్బంది అయినా కానీ తనంతట తానుగానే క్లీన్ చేసుకునే ప్రాసెసే ఆటోఫాగీ. ఆటో అంటే ఏంటి? మన ఆటోలు కాదు, చెప్తాను వినండి. ఆ పేరు ఎలా వస్తుందో చెప్తాను మీకు నేను. ఒకప్పుడు రిక్షాలు ఉండేవి, లాక్కుంటూ పోతా ఉండేవాళ్ళు. తర్వాత తొక్కుడు రిక్షాలు వచ్చినాయి, తొక్కుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆ రిక్షాలకి కొంచెం మోటార్ పెట్టారు, అది ఆటో రిక్షా అయింది. అది ఆటో రిక్షా. మనం పలకటం ఇబ్బందిగా ఉండి రిక్షా పక్కన పడేసాం, ఆటో అని పిలుస్తున్నాం. ఆటో అంటే ఆటో కాదు, ఆటో రిక్షా. ఆటో అంటే ఏంటంటే సెల్ఫ్. ఫ్యాగీ అంటే ఏంటంటే ఈటింగ్ ఆర్ క్లీనింగ్, తినటము లేదా క్లీన్ చేయటము, సెల్ఫ్ క్లీనింగ్. సో ఆటోఫాగీ అంటే ఏంటంటే తనంత తానుగానే శుభ్రపరచుకోవటం. ఆటో సెల్ఫ్, ఫ్యాగీ అంటే రమేష్ క్లీనింగ్. వెరీ గుడ్. కొరింథీయుల 2వ పత్రిక 4వ అధ్యాయం 16 చూసుకుందాము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించునను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ విషయాన్ని మనము ఆత్మీయంగా తీసుకుంటే ఆత్మ అంతరంగ పురుషుడిలాగా కనపడతా ఉంటుంది. బాహ్య పురుషుడు చూసుకున్నట్లయితే పైన శరీరం కనపడతా ఉంటుంది. మీరు దీన్ని శారీరకంగా తీసుకున్నట్లయితే నీ లోపలున్న పురుషుడు ఆంతర్య పురుషుడు. మరి స్త్రీ సంగతి ఏంటి? మీకు సంబంధించింది కదా. సో దేవుని దృష్టిలో అందరూ ఒకటే. అందరూ కూడా తన స్వరూపం చేసుకున్నాడు. ఆయన స్వరూపము పుంలింగం కాబట్టి అందరూ పురుషుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతనంగా రోజు రోజుకి కొత్త అవుతున్నాం మనం. వీఆర్ బికమింగ్ న్యూ. కాదు, మనం తెలియటంలా. మన కెపాసిటీ ఏంటంటే మన బాడీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే రోజు రోజుకి మనము లోపల కృతదనాన్ని బయట తీసుకురాగలం. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ప్రతి ఒక్కరు రోజు రోజుకి లోపల నుండి కొత్తదనం బయట తీసుకురావచ్చు. కానీ తీసుకురాలేకపోవడం గల కారణాలు ఏంటంటే మన జీవన శైలి, తిండి, నిద్ర, వ్యాయామము, వీటిలో మార్పు వచ్చేసరికి ఏమవుతుందంటే లోపల నుండి కొత్తదనాన్ని బయట తీసుకురాలేక కొత్త మందులన్నీ లోపలికి వెళ్తా ఉన్నాయి దీన్ని కాపాడుకోవడానికి. నేనేమి వాక్యానుసారంగా నేను అబద్ధం చెప్పడం లేదు, లేకపోతే మెడికల్ పరంగా నేను అబద్ధం చెప్పడం లేదు. నేను కొత్త రిఫరెన్స్ ఇస్తాను మీకు. నేను మై ఫస్ట్ పాయింట్, ఆటోఫాగీ రిమూవ్స్ క్యాన్సరస్ అండ్ సిక్ సెల్స్. ఈ ఆటోఫాగీ ఏంటంటే అదొక ప్రాసెస్. మీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఉన్న క్యాన్సర్ కానీ, క్యాన్సర్ కణాలు లేదా కొన్ని కణాలు ఉంటాయి, ఎర్రత కణాలు. రౌండ్ చూసారా మీరు? బొమ్మలు చూసారా? ఎర్రత కణాలు బొమ్మలు రౌండ్గా ఉంటాయి, కొన్ని సగమే ఉంటాయి, కొన్నేమో అర్ధచంద్రాకారంలో, లేకపోతే కొన్ని క్రెసెంట్ మూన్ టైప్లో సన్నగా ఉంటాయి. సికిల్ సెల్ అంటారు దాన్ని. సో ఫుల్ రెడ్ బ్లడ్ సెల్కే పవర్ ఎక్కువ. సగం ఉన్న సగమే ఉంటుంది, ఇట్లా ఉంటుంది, లేకపోతే ఎట్లాగా నెలవంకలాగా ఉంటుంది. అట్లా ఉన్న దాంట్లో బలం లేదు, వేస్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఆటోఫాగీ అటువంటివన్నీ తీసేస్తుంది. ఏమండి? ఇట్లాంటివి తీసేసి ఎందుకు తీసేస్తుంది అంటే మనలో అది ఉండటం వల్ల మనకి వచ్చే లాభం కంటే వచ్చే నష్టం ఎక్కువ. అవసరం లేనిది మన దగ్గర ఉండటం వల్ల లాభం కంటే
నష్టం ఎక్కువ. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పాపము, ఒకవేళ పాపము కనుక మనలో దాగి ఉంటే మనకి మేలు కంటే ఎక్కువ ఏం కలుగుతుందండి? నష్టము, కీడు ఎక్కువ కలుగుతూ ఉంది. మరి ఈ కీడు ఎట్ట పోతుంది, ఈ నష్టం ఎలా పోతుంది, ఈ యొక్క పాపం ఎలా పోతుంది అంటే, ఎప్పుడైతే మనం దేవునికి మనం సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనలో ఉన్న పాపాన్ని క్లీన్ చేస్తాడు. మళ్ళీ పాపం వస్తుంది, మళ్ళీ క్లీన్, మళ్ళీ పాపం వస్తుంది, మళ్ళీ క్లీన్. ఈ క్లీనింగ్ అనేది ఎప్పుడు జరగాలండి? సంవత్సరం ఒకసారా? నెల నెల? ప్రతిరోజా? ఎప్పుడు జరుగుతూనే ఉండాల. ఈ ఆటోఫాగీ లాగా అప్పుడప్పుడు కాదు. ఈ పాపము బయట తీసే అని అనుకునేది ప్రతి నిమిషము జరుగుతూనే ఉండాల. ఎట్లయితే మన బాడీలో ఉన్న క్యాన్సర్, ఈ మధ్యన లేడీస్కి చాలా మంది ఎక్కువ మంది క్యాన్సర్లు వస్తున్నాయి. మగవారికి ఏమో పొగాకు నవలటం ద్వారా మౌత్ క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్స్ మగవారికి, ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ? మరి ఆటోఫాగీ ఏం చేస్తుంది? ఎందుకు ఆటోఫాగీ ఇనిషియేట్ అవ్వట్లేదు? అది అవ్వాలి కదా. అది కూడా చెప్తాను మీకు నేను, అది కూడా తెలుసుకోవాలి మీరు. వాక్యం చూసుకుందాము. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అంటే మనలో ఉన్న ఆటోఫాగీ ఏం చేస్తుందంటే, మనల్ని క్లీన్ చేసుకుంటూ మనలో కొత్తదనాన్ని ఎలా పట్టుకొస్తుందో, కొత్తదనాన్ని మళ్ళీ ఎలా మనం బలవంతులు అవుతామో, మళ్ళీ మనం కొత్తగా నూతనంగా ఎలా మారుతామో, అలాగే దేవుడు కూడా, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా మనలో నూతనమైన మనసు, స్థిరమైన మనసు. మన దగ్గర పాత మనసు ఉండొచ్చు, అది స్థిరం లేని మనసు ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రము అడగంగానే నూతనమైన మనసు, స్థిరంగా ఉండే మనసు. మనకి చాలా మందికి స్థిరత్వం ఉండదు. ఈరోజు ఒకటి మాట్లాడతాం, రేపు ఇంకోటి మాట్లాడతాం. ఈరోజు ఒక వాగ్దానం చేస్తాం, రేపు ఇంకో వాగ్దానం చేస్తాం. మనం అనుకుంటాం ఈ వాగ్దానం నిరంతరం ఉంచుతాం అనుకుంటాం. కానీ ఏమైపోద్ది? మైండ్ మారిపోద్ది. మైండ్ మారిపోయి లోకంలోకి వెళ్ళక ఒకసారి, లేకపోతే ఉద్యోగంకి వెళ్తే ఒకలాగా, లేకపోతే మన ఇంట్లో ఒత్తిళ్ళ వల్ల ఒకలాగా, మన ఇంట్లో ప్రతి ప్రెషర్ వల్ల ఒకలాగా, లేకపోతే మన కుటుంబాలను బట్టి ఒకలాగా, మన ఆర్థిక వ్యవస్థను బట్టి ఒకలాగా, మనం పాములాగా అటు ఇటు కదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ముందుకి. ఇందాక లలిత ఉత్తరప్రదేశ్ చదువుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంది. అతడు ప్రమాణం చేసినప్పుడు అది అతడికి నష్టం వచ్చినను వాటి నుండి వాడు వేణు తిరగడం. బా, ఎంత వండర్ఫుల్ మాట అసలు అది. అట్లాగే ఎంతమంది ఉన్నాం ఈ రోజున? ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానం మీద నిలబడేవారు ఎంతమంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మీకు వాగ్దానం చేస్తాడు. ఆయన వాగ్దానం మీద నిలబడతాడు. కానీ ఆ వాగ్దానం మీకు చేసినప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఏ రీతిగా ఉన్నారు? సో మీరు ఈ రీతిగా ఉన్నారు, దేవుడు వాగ్దానం ఈ రీతిగా చేశాడు. మనం వాగ్దానము నిలబెట్టుకోలేక మనం పడిపోయాం. అయ్యా, నీ వాగ్దానం నిలబెట్టుకోలేదేంటి? నాకు వాగ్దానం చేసావు కదంటే, నువ్వు ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడుంటే కదా నీ వాగ్దానం వచ్చేది. నువ్వు పడిపోవచ్చు, నువ్వేమో దిగిపోవచ్చు. వాగ్దానం మాత్రం నెరవేర్చబడాలి, వాగ్దానాలు మాత్రం అలాగే ఉండాలంటే వాగ్దానము అలాగా ఉండదు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు కూడా బెత్షెబాతో పాపం చేశాడా? పాపం కాదా? కన్ఫర్మ్ అది చేశాడు, దావీదు కూడా చేశాడు. కానీ ఎప్పుడైతే నాతాను వచ్చి చెప్పినా కూడా అతను పాపం కాదని అనుకున్నాడు. బిడ్డ పుట్టినప్పుడు సంతోషంలో ఉన్నాడు, పాపం కాదనుకున్నాడు. బిడ్డ పుట్టి చనిపోయిన తర్వాత, చనిపోతున్నప్పుడు ఇంకా అయిపోయాడికి బిడ్డ ఉండడు అన్న టైంలో ఉపవాసం ఉండి గోని పట్టాలు వేసుకొని, బట్టలు వేసుకొని, బట్టలు వేసుకొని, బూడిద పూసుకొని విలపిస్తున్నాడు. అప్పుడు అర్థమైంది దావీదు చేసిన తప్పేంటి, పాపం ఏంటి అనేది. కానీ అటువంటి పాపం నుంచి కూడా దేవుడు శుద్ధి చేశాడు. ఎప్పుడు? మనల్ని మనం సమర్పించుకుంటున్నప్పుడు. మళ్ళీ దావీదు ఈ స్థితి నుంచి ఈ స్థితిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. ముందు ఇదే స్థితి, కానీ బెత్షెబా వల్ల ఏమయ్యాడంటే, బెత్షెబా వల్ల కాదులే, దావీదు వల్లనే అయ్యాడు. బెత్షెబా కావాలని ఏమి ట్రాప్ చేయలా, దావీదుని చేసిందా? ట్రాప్ చేసిందా? చేయలా. బెత్షెబా తన పని తను చేసుకుంటుంది. మనోడు కాము ఉండొచ్చుగా, ఉండలేదు. బెత్షెబా వల్ల దావీదేం పాపం చేయలా, బెత్షెబా మంచిదే. కానీ దావీదు తన స్వభావం బట్టి పాపం చేశాడు, పడిపోయాడు. అట్లాగే తన భర్త అయిన యూరియాని చంపించాడు. సో బత్షెబా గురించి దేవుడు ఎక్కువ మాట్లాడాల, దావీదు పాపం గురించే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా
మన అంతరంగంలో అంటే మన శరీరంలో ప్రతిదీ నూతనం అవుతూ ఉంటుంది. ఎట్లా అవుతుంది నూతనము? ఆటోఫాగి అనే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు లోపల క్యాన్సర్ సెల్లే కానీ, లేకపోతే ట్యూమర్సే కానీ, లేకపోతే టైఫాయిడ్ సెల్లే కానీ, లేకపోతే మలేరియా కానీ, ఏదైనా కానీ ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా కానీ జ్వరాలే కానీ, జలుబులే కానీ, దగ్గులే కానీ, తరచుగా వచ్చాయేగా మనకి దురదలే కానీ, మోషన్సే కానీ, లేకపోతే నోరు పూసి పుండ్లే కానీ, ఇవన్నిటినీ కూడా ఆటోఫాగి క్లీన్ చేస్తుంది. అన్నిటినీ క్లీన్ చేస్తుంది. మరి ఎందుకు మనకు జ్వరాలు వస్తున్నాయి? మనకి ఇంకా దగ్గులు ఎందుకు వస్తున్నాయి? మనకి ఇంకా క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? మరి చేస్తుంది కదా దాని పని. అది ముందు తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 2, ఆటోఫాగి స్లోస్ ఏజింగ్. కొంతమంది 20 సంవత్సరాలకే బాల మెరుపులు, 20 సంవత్సరాలకే గుండెగా అయిపోయి వారిని చూస్తే 40 ఏళ్ళ కనబడతాడు. అవునా కదా? కొంతమంది చిన్న వయసులో 15 సంవత్సరాలు 14 సంవత్సరాలకే అమ్మాయిలు చూసిన అబ్బాయిలు చూసిన వాడికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నట్టు కనబడుతున్నారు ఈ రోజుల్లో మరీ ఎక్కువగా. ఎందుకు? ఒకప్పుడు పిల్లలు పిల్లల్లాగా ఉన్నారు, పెద్దోళ్ళు పెద్దల్లాగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దోళ్ళగా కనబడుతున్నారు. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో వారి బాడీస్లో ఆటోఫాగి స్టార్ట్ అవటం లేదు. ఆటోఫాగి ఏమవుద్దంటే, ఈ ఆటోఫాగి ఏం చేస్తుందంటే పాత స్కిన్ సెల్స్, చర్మ కణాలు, లేకపోతే ఎముక కణాలు కానీ ఏదైనా కణాలు అది రీసైకిల్ చేయటంలా. ఈ మధ్యకాలంలో ఉన్న పిల్లలే కానీ, ఆడవాళ్ళే కానీ, మగవారే కానీ కుదరటంలా. మరీ చిన్న వయసులోనే చాలా పెద్దోళ్ళలో కనబడుతున్నారు తమ్ముడు. ఏజ్ ఎక్కువ అయిపోయినట్టు కనబడతా ఉంది. ఎవరం కనబడతల్లా. దేవుడే ఉన్నాడంటే పక్షిరాజు వల్లే నువ్వు రెక్కలు చాపుదువు, పైకెగురుదువు, యవనస్తులాడు తొట్టుతారేమో కానీ అని చెప్తా ఉన్నాడు. మనమేమో ముసలోళ్ళలాగా మరీ ముసలిగా కనబడతా ఉన్నాం. ఆ యొక్క యవనం ఏమైపోతుంది? ఎందుకు యవనం పోయి ముసలితనం బయటపడుతుంది? చిన్న వయసులోనే, చిన్న ప్రాయాల్లోనే ఎందుకు కనబడుతున్నాయి అట్లాగా? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ప్రాసెస్ ఆటోఫాగి అనే ప్రాసెస్ మొదలవ్వటం లేదు, స్టార్ట్ అవ్వటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కనుక మీరు నమ్మినట్లయితే, ఈ వాక్యాన్ని కనుక పూర్తిగా చెప్తా 7 పాయింట్లు కూడా మీరు తీసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్ చెప్పినట్టు క్యాన్సర్ కానీ, ఎటువంటి ట్యూమర్లే కానీ, లేకపోతే జ్వరాలే కానీ, దగ్గులే కానీ, జలుబులే కానీ, నోటిపోతలే కానీ, మోషన్లే కానీ మీకు ఏమి రావు. రెండోది, మీకు ఆయుష్ కూడా వయసు పెరుగుతూనే ఉంటుంది కానీ యవనంగానే కనబడతారు. యెషయా రాసిన గ్రంథం 40:31 చూసుకుందాం ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసలక నడిచిపోదురు. మరి దేవుని కొరకు ఎదురు చూడటము నా శరీరంలో జరిగే ఆటోఫాగికి ఏంటి సంబంధం? అర్థమవుతుందండి? దేవుని కొరకు ఎదురు చూచే వాళ్ళేమో నూతన బలం పొందుకుంటారు, వారు పక్షరాజు వల్లే బలంగా ఉంటారు, నడుస్తారు, పరిగెడతారు, పడిపోరు, తొట్టిల్లరు. అటువంటి వారికి నా శరీరంలో ఉన్న ఆటోఫాగికి ఏంటి సంబంధం? అట్లాగే మీరు చూసుకున్నట్లయితే యెహోషువ రాసిన గ్రంథము 14:10-11 రెండు వస్తువులు చూసుకున్నట్లయితే యెహోషువ 85 సంవత్సరాలు, యెహోషువ కాలేబులు ఆ టైంలో యెహోషువ 85 సంవత్సరాలు. కానీ దేవుడు తన వయసుని పక్కన పెట్టి ఇజ్రాయెల్ సైన్యాన్ని లోపల తీసుకెళ్ళడానికి ఎలా వాడుకున్నాడు? మోషే పెద్ద వయసే కదా, యెహోషువ కాలేబులు పెద్ద వయసే కదా. యెహోషువకి 80 సంవత్సరాలు అంటే 85 years. ఈరోజు 85 సంవత్సరాలు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఎలా ఉంటారన్న 85 years వాళ్ళు? ఇప్పుడు బెడ్ మీదో, వీల్ చైర్ మీదో, కుర్చీల మీదో ఎలా ఉంటారో లేదో కూడా తెలియదు. అప్పుడు అటువంటి అతన్ని ఎన్నుకున్నాడంటే ఆ రోజు యెహోషువకి ఎంత బలము దేవుడు చూసుండాలా, బలం ఇచ్చి ఉండొచ్చు, కానీ తను అంత ఆరోగ్యంగా ఉండాలా. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు యెహోషువ? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు మోషే? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు కాలేబు? మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎన్నుకోలేదు? వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు? వాళ్ళు తన ఆరోగ్యాలని, వారు తన శరీరాలని కాపాడుకున్నారు. ఆ వయసులో కూడా వారికి బలం ఉంది. ప్లస్ దేవుడు మళ్ళీ తనకి బలం ఇచ్చాడు. ముసలోడిని, బెడ్ మీద నుంచి పడుకున్నోడిని, నీకు విశ్వాసం ఎక్కువ ఉంది కదా, లేచి నిలబడి వాళ్ళు నడిపించని దేవుడు పిలవలా. వాళ్ళు చూడడానికి బలంగా ఉన్నారు. వాళ్ళు
ఎందుకంటే వాళ్ళు ఆటోఫాగీ మొదలైంది. ఈరోజు మన చాలా మంది జీవితాల్లో ఆటోఫాగీస్ అనేది మొదలవటం లేదు, అసలు మనం ప్రారంభించడం లేదు. ఆ ప్రాసెస్ని ప్రారంభం జరిగిద్దేమో అని సాతానుగాడు శోధనలో మనం అందరం పడిపోతున్నాం. ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడే కాదు ఇది, ఈ ఆటోఫాగీ క్రైస్తవులకే ఉంటుందండి ఇది. నోను ముస్లిమ్స్కి, హిందువులకి, నాస్తికులకి, అసలు దేవుడు అనే నమ్మను ఎవరికైనా సరే మనిషి అన్నవాడికి ఆటోఫాగీ నడుస్తుంది. కానీ ఆటోఫాగీ బాడీ స్టార్ట్ చేయకుండా ఉంటాను కొరకు సాతానుగాడు మనకి ఆశ పెట్టి మనల్ని పక్కకు లాగేస్తూ ఉంటాడు. దాన్ని ఇనిషియేట్ చేయలేము మనం ఆరోగ్యంగా ఉండటము, దేవునికి ఇష్టడుగా ఉండటము, తన ఇచ్చిన శరీరాన్ని, తన స్వరూపంలో ఉన్న శరీరాన్ని ఆ స్వరూపంలో బలంగా ఉంచటము వాడికి నచ్చదు. ఎందుకంటే ఆ శరీరము తయారు చేయడానికే ఆదాము అవ్వ కోసం ఆయన వచ్చినప్పుడు ఆ లూసిఫర్ గాడి పైన ఇంక నేనే కదా అనుకున్నాడు. కేవలం అసలు నిజంగా ఆదాము అవ్వే లేకపోతే వాడికి ఆ ప్రేరేపణ వచ్చేదే కాదు. అందుకనే వాడు వచ్చి మళ్ళీ వాళ్ళే చెడగొట్టాడు, ఆదాము అవ్వనే చెడగొట్టాడు. ఇప్పుడు మనల్ని చెడగొడుతున్నాడు. వాడికి అస్సలు నచ్చటం లేదు ఈ ప్రాసెస్. మన శరీరంలో జరిగే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయకూడదని ప్లాన్ చేస్తున్నాడు వాడు. మరి మీరేం చేస్తారు? స్టార్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా వదిలేద్దామా? నా మూడో పాయింట్, ఆటోఫాగీ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్. అంటే ఈ ఆటోఫాగీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ప్రోటీన్స్, టాక్సిక్ ప్రోటీన్స్, విషపూరితమైన ప్రోటీన్లు ఉంటాయి, విషపూరితమైన ప్రోటీన్స్, వాటన్నిటి నుండి తీసేస్తుంది. ఈ ఆటోఫాగీ ఏం చేస్తుంది? విషపూరితమైన ప్రోటీన్స్ని తినేస్తుంది. తినేయటం వల్ల మనకి కొంతమందికి పెద్ద వయసు అవ్వగానే ఆల్జైమర్స్ వస్తుంది. విన్నారా మీరు? ఆల్జైమర్స్ అంటాం, మతిమరుపు. ఒక వయసు 70-75 రాగానే ఎవరు నువ్వు, నేను తిన్నానా, నేను పడుకున్నానా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేకపోతే ఇష్టానుసారంగా పనిచేయటము, లేకపోతే ఇష్టానుసారంగా ఏది పడితే అది, వాళ్ళకి ఏది గుర్తుండదు, మర్చిపోతారు. అల్జైమర్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ బ్రెయిన్ ఇంకా పాడైపోతుంది. అంటే ఈ బ్రెయిన్ పాడవకుండా కాపాడేది కూడా ఆటోఫాగీ, గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూస్తే అట్లాగే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి తెలివిని ఇస్తాడు, మంచి సంతోషాన్ని, సమాధానాన్ని అన్నీ కలగజేస్తాడు దేవుడు. చాలామందికి అర్థం కావట్లేదు. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది మీకు బయట ఎక్కడా దొరకదు, ఏ చర్చిలో చెప్పరు. మీరు యూట్యూబ్ చూసే ఛానల్లో కూడా మీరు ఇట్లాంటి టాపిక్స్ చూడరు. మీరు పిచ్చి పిచ్చి షార్ట్లు చూస్తారు, పిచ్చి పిచ్చి ఐడియాలు చూస్తారు తప్ప ఎన్ని చూడరు. దయచేసి వినండి, ఆవలింతలు పక్కన పెట్టేసి కాన్సన్ట్రేట్ చేసి వినండి. చాలా ఇంపార్టెంట్. మన జీవితాలను బాగు చేసుకోవడానికి, ఆత్మీయ జీవితాలు బాగు చేసుకోవడానికి, శారీరకమైన జీవితాలు బాగు చేసుకోవడానికి నేను చెప్తున్నాను వాక్యాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుడిని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఈ జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది? ఏ మనిషికైనా చెప్పాలా? ఎక్కడ ఉంటుందమ్మా? చెప్పాలా? ఎక్కడ ఉంటుంది జ్ఞానం? ఎక్కడ ఉంటుందండి? చెప్పండి. బుర్రలో ఉంటుంది. ఎక్కడ ఉండదు, బుర్రలో ఉంటుంది జ్ఞానం. దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే బ్రెయిన్, సెరిబ్రమ్, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్. ఒకటేమో లాజిక్స్, ఒకటేమో ఎమోషన్స్ అన్నమాట, ఫెయిత్ ఈయన చూస్తుంది. ఒకటేమో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, లెక్కలు ఆయన ఒకటి చూస్తూ ఉంటుంది. సో ఒక భాగం ఒకటి, ఇంకో భాగం ఇంకోటి చేస్తుంది. దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ రెండిటికి కూడా పొద్దున వస్తుంది. అట్టి జ్ఞానంతో సమూయేలు ఎన్నో మాట్లాడాడు. అట్టి జ్ఞానంతో యోబు నిలకడగా ఉండగలిగాడు. అట్టి జ్ఞానంతో దావీదు ఎంతో రాజ్యాన్ని స్థాపించగలిగాడు. అట్టి జ్ఞానంతో సొలొమోను అభిషేకించబడ్డాడు. దేవుడిచ్చే జ్ఞానంతో. గుర్తుపెట్టుకోండి, ఈ జ్ఞానంతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీకేం కావాలో కోరుకో అంటే, నీకు వెండి కావాలా, బంగారం కావాలా అంటే, నాకు జ్ఞానం కావాలన్నా. నువ్వు జ్ఞానం కావాలి కాబట్టి అన్నావు కాబట్టి నీకు అది కూడా ఇస్తా. వెండి, బంగారం, ఐశ్వర్య, సంపద అన్నీ ఇస్తా. ముందు ఏం కోరుకోవాలా? జ్ఞానాన్ని కోరుకోవాలి. మనం ముందు ఏం కోరుకోవడం? నీకేం కావాలంటే ముందు మన కష్టాలు, మన నష్టాలు, మన ఇబ్బందులు, మన ఆరోగ్యం, మన ఆస్తి, మన సంపద, ఇల్లు, ఇవి కోరుకుంటాం మనం. అందుకే జ్ఞానము రాదు, ఇది రాదు. సాతాను గడిపే ట్రాప్ ఇది. ధనాపేక్ష అనే ట్రాప్లో పెడతాడు. మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళంగానే నాకు మంచి చదువు కావాలి, మంచి జ్ఞానం కావాలి, మంచి భర్త రావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, మంచి స్థలం కావాలి, నాకు మంచి డబ్బు కావాలి, నాకు అసలు బ్యాంక్ అకౌంట్లో ఉండాలి, నాకు బంగారం కావాలి, ఇది కోరుకుంటాం మనం.
ఒక్కసారి దేవుడు నీకు ఏం కావాలంటే జ్ఞానం కావాలని కోరుకొని చూడండి, ఇవన్నీ వెంట వస్తాయి. దేవుడు అడిగినప్పుడు నాకు నీతిని రాజ్యాన్ని కావాలయ్యా అని అడగండి, మిగతావన్నీ వెంట వస్తాయి. కానీ మన సాతానుగాడు ఏం చేస్తాడంటే వాటిని వెంబడించకుండా వీటిని వెంబడించేలాగా మనల్ని ప్రేరేపిస్తాడు. సో ఈ ఆటోఫాగీ ఫస్ట్ థింగ్ ఏం చేసుకున్నాం, క్యాన్సర్ కానీ అటువంటి భయంకర రోగాల్ని నుంచి మనల్ని కాపాడుతుంది. రెండోది ఏంటి, వయసు, ఏజింగ్, ముసలోళ్ళ కనపడకుండా ముసలవ్వకుండా యవ్వనంగా ఉండటానికి కొరకు ప్లాన్ చేస్తాం. మూడోది ఈ బ్రెయిన్ పార్కిన్సన్స్ డిజీజ్ కానీ, పెరాలసిస్ కానీ, లేకపోతే అల్జైమర్స్ కానీ ఏమీ రాకుండా చూస్తుంది. నాలుగోది ఆటోఫాగీ స్ట్రెంగ్థెన్స్ ఇమ్యూనిటీ. ముందు ఇమ్యూనిటీ వస్తుంది. ముందు ఈ ఆటోఫాగీ వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఆటోఫాగీ వల్ల ఏం పెరుగుతుంది అంటే మనకి ఇమ్యూనిటీ. ఎట్లాగంటే మనకి ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తుంది అంటే బయట నుండి, ఫర్ ఎగ్జాంపుల్ రిని హచి అని తుమ్మింది, నేను అక్కడే ఉన్నాను, ఆమెకి దగ్గు జలుబు ఉంది, అవి నాలోకి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఇమ్యూనిటీ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ రోగ శక్తి గల ఈ కణాలు ఏం చేస్తాయంటే వాటిని ఆపేస్తాయి, ఆపి వాటిని పాడు చేస్తాయి. ఇదేమైపోద్ది, ఆ పనిలో ఇది పాడైపోద్ది, అది బాగు చేస్తూ ఇది కూడా పాడైపోద్ది. ఈ పాడైపోయిందంతా కూడా ఈ జలుబు దగ్గు వల్ల నన్ను కాపాడటం వల్ల తానుగానే చనిపోయే కణాలు కూడా ఏం చేస్తాయి, ఆటోఫాగీ వల్ల మళ్ళీ బయటికి పోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే దేవుడు మనల్ని కాపాడాలన్నా చూసుకుందాం. ఎఫెసీయుల పత్రిక 6:11 మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అన్నట్లు దేవుడు సర్వాంగ కవచమును. ఎందుకు సర్వాంగ కవచాలు కనపడేటియా? కనపడనివయ్యి. అది సాతానుగాడు వేసే శక్తులు, సాతానుగాడు పెట్టే ఇబ్బందులు, సాతానుగాడు పెట్టే శోధనను తప్పించుకోవాలి. వాడు మనకి తిండి అనే శోధన పెడతాడు, వాడు మనకి డబ్బు అనే శోధన పెడతాడు, వాడు మనకు ఆరోగ్యం అనే శోధన పెడతాడు. వాడు ఆ శోధన పెడతాడా లేదా అనేది ముందు సర్వాంగ కవచాలు ధరించుకుంటే అప్పుడు అర్థమవుద్ది. మనకి సర్వాంగ కవచాలు ధరించుకుంటే అప్పుడు అర్థమవుద్ది వాడు పెడతాడా లేదనేది. వాడు పెడతాడు కాబట్టి ఈ ఆటోఫాగీ స్టార్ట్ కావట్లేదు. ఆ శోధనలో పడిపోతున్నాం మనం. నెహెమయా చూసుకున్నట్లయితే నెహెమయా ఆ ఆలయము గోడలు కట్టడానికి పూనుకున్నాడు. ఆలయపు గోడలు అంటే ఆలయపు గోడలు కాదు, ఆలయపు బయట ఉండే ప్రొటెక్షన్ వాల్స్ ఉంటాయి, దాన్ని కట్టాడు. ఏ ఇంటికైనా ప్రహరీ గోడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, బయట గోడ కట్టుకుంటాం, లేకపోతే మూలకంప వేసుకుంటాం, ఏదో ఒకటి ఒక వాల్ కడతాం. ఎందుకు కడతాం? ఇదంతా ప్రొటెక్షన్. అట్లాగే మనం కూడా ప్రియమైన దేవుడు అపవాద తంత్రాలు ఎదుర్చుటకు మనం కూడా సర్వాంగ కవచాలు మనము ధరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ధరించుకోవాల్సిందే. అప్పుడే వాడు నిజంగా మనకు శోధన పెడుతున్నాడా, వాడి శోధనలో మనం ఉన్నామా లేదా అన్న మనకు అర్థమవుద్ది. ఆ సర్వాంగ కవచాలు ధరించుకోకపోతే మనం శోధించబడుతూనే ఉంటాం, మనకి ఎప్పటికీ కూడా తెలియదు. ఐదోది బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే మెయిన్ పాయింట్. ఇప్పుడు నుంచి ఎన్ని మెయిన్ పాయింట్స్: హంగర్ ఆర్ ఫాస్టింగ్ అండ్ ఆటోఫాగీ. ఆకలి లేకపోతే ఫాస్టింగ్. ఎవరైతే ఆకలితో ఉంటారో అప్పుడే ఈ ఆటోఫాగీ అనే ప్రాసెస్ మొదలవుతుంది. మనం పొద్దునే లేవంగానే టీ కాఫీ, మొహం కడుక్కొని స్నానం చేయగానే కడుపు నిండా టిఫిన్, భోజనానికి మధ్యలో ఒక టీ, 2 బిస్కెట్, మధ్యాహ్నం కడుపు నిండా, కొంతమంది కడుపు నిండా భోజనం, కొంతమందికి ఏంటి పీకల్లాగా ఎంత తింటారన్నా. నేను మామూలుగా పట్టుకున్నా అంతే. ఇక్కడ నేను మామూలుగా పట్టుకుంటే మీరేంటన్నా అయిపోద్ది. సాయంత్రం 5 గంటలకి స్నాక్స్. మరీ అంత పాలిష్గా మాట్లాడమాకండి. పునుగులు, బజ్జీలు, గారెలు ఇవి సాయంత్రం పూట నూనెలో వేసి, మిరపకాయ బజ్జీలు, వడలు, ఇవి. టీ రాత్రికి మళ్ళీ కడుపు నిండా భోజనం, ఏదైనా. ఆకలిగా ఎప్పుడు ఉన్నావు నువ్వు? వారంలో ఎన్ని రోజులు ఆకలిగా ఉంటున్నావు? పిల్లలు మరీ దారుణం. వాళ్ళకి ఆకలేసిద్దేమో అని తనను ముందుగా కుక్కుతారు నోట్లో పెట్టి.
వాళ్ళు ఆకలి అని చెప్పేదాకా కూడా ఆగరు. టైం అయిపోయింది, తినాలి 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 తినాలి. నేను అంటాను, వాళ్ళకి ఆకలిని వదిలిపాడేయండి. ఆకలి అన్నప్పుడు పెట్టండి, ఆకలి అది వదిలేయండి. పెట్టాలి పెట్టాలి పెట్టాలి, ఏం పెడతారు? పిల్లలకి ఆకలి ఉన్నప్పుడు మాత్రమే పెట్టండి, మంచిగా తింటారు. అది ఆకలికి అరుగుతుంది, మంచిగా బాడీకి పడుతుంది. తినటం వల్ల ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. అంతే కదా, నువ్వు కూడా టైం అవ్వగా పెట్టేస్తాం కదా. ప్రతి మదర్ అంతే, ఎవ్రీ మదర్స్ హార్ట్ అంతే. టైం అవ్వగానే కుక్కి నోట్లో పెట్టి నోట్లో కుక్కటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లయితే మనము ఉపవాసం అంటే ఏమి తినకుండా ప్రార్థన చేస్తే దేవునికి మన విషయంలో దగ్గర అవుతామో, ఏమి తినకుండా ఉంటే ఆకలి మొదలవుద్ది. ఆకలి మొదలవుద్ది. ఆకలి మొదలైన తర్వాతనే ఆటోఫాగి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇవాళ ఫాస్టింగ్, ఫ్రైడే ఫాస్టింగ్. పొద్దున టీలు కాఫీలు ఉండవన్నా, పొద్దున్న టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం కల్లా ఫాస్టింగ్ చేస్తున్నాను. ఇవాళ ఫాస్టింగ్లో ఉన్నాను, ఇంకా టైం అవుతుంది, 3 అవుతుంది, 3 గంటలు తింటాను. ఇంకా 3 గంటలు తింటే ఫాస్టింగ్ ఏంటి? అది ఫాస్టింగ్ కాదు, 2 పూటలు మానేస్తున్నావు అంతే. నేను రాత్రికి ఒకసారి తింటా, 2 పూటలు తిన్ను. నువ్వు 2 పూటలు తింటలేదు అంతే, ఫాస్టింగ్ కాదు, ఉపవాసం కాదు. అది మినిమం 24 అవర్స్ తినకపోతేనే దాన్ని ఫాస్టింగ్ అంటారు. 4 గంటలు తింటాం మానేసి నేను ఫాస్టింగ్ ఉన్నాను చెప్పుకోకూడదు. మినిమం 24 అవర్స్ తినకుండా ఉండాలి, దాన్ని ఫాస్టింగ్ అంటారు. ఎందుకంటే అప్పుడు బాడీకి అర్థమవుతుంది, ఈడేం తింటలేదు 4 పూటలు 5 పూటల నుంచి. సో మన లోపల ఉన్న కొవ్వుని, మన లోపల ఉన్న ఫ్యాట్ని మనం కరగదీయాలి. అప్పుడు మన బాడీ ఫ్యాట్ మెటబాలిజంలో నుంచి కీటో మెటబాలిజంలోకి వెళ్ళిపోద్ది. ఆ కీటో మెటబాలిజంలో ఉన్నప్పుడు ఆటోఫాగి స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు ఈ ఆటోఫాగి ఇట్లాంటి క్యాన్సర్ కణాలు ఉంటాయి తినేస్తుంది, అట్లాగే మన చర్మ కణాలు పాడైపోయినట్టు తినేస్తుంది, అట్లాగే మనకి బ్రెయిన్ మంచిగా పనిచేయడానికి కోసం అది పాడైపోయిన ప్రోటీన్స్, టాక్సిక్ ప్రోటీన్స్ తినేస్తుంది. మన అన్నిటికీ బాగా కనపడుతుంది. అప్పుడు దానికి కూడా మనం విచారమైన మొహం పెడతాం, దుఃఖముఖములై. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, దుఃఖముఖములై, దుఃఖముఖాలై, సోంబర్, SOMBRE. నేను అంటా ఉంటాను చూడు, సోంబేర్ అని. అదే సోంబేర్లా ఉన్నావేంటి, సోంబేర్లా పనిచేస్తున్నావేంటి, సోంబేర్లా ఉన్నావేంటి అంట. సోంబేర్ అంటే అది పెద్ద బూతులా కనబడుతుంది. అది సోంబేర్ అంటే అది పెద్ద బూతులా కనబడుతుంది. సోంబేర్ అంటే బూతు కాదు అది. సోంబేర్ అంటే ఏంటి తెలుసా మీకు? దుఃఖముఖాల్లా పెట్టేసి ఇలా పెట్టి ఉంచడం అనేది సోంబేరితనం. నువ్వు ఫాస్టింగ్ చేస్తే ఎవరు తెలియదు. సోంబేరులో మొహాలు పెట్టమాకండి, దుఃఖముఖాలు ఇంత పెట్టమాకండి. తిన్నా తినకపోయినా అసలు ఇప్పుడే ఫుల్ తినొచ్చినట్టు ఉండాలా. 2 రోజులైనా 3 రోజులైనా 4 రోజులైనా సరే, అది ఫాస్టింగ్ అంటే. మినిమం తమ్ముడు 24 అవర్స్ అంటేనే ఫాస్టింగ్ అనండి. 2 పూటలు మానేసి ఫాస్టింగ్ అనమాకండి. ఏసయ్య 40 రోజులు ఫాస్టింగ్ చేశాడు అట్లాంటిది, ఏమీ తినకుండా. అప్పుడు శోధన మొదలైంది. ఎవరైతే మీరు ఎక్కువ రోజులు తినకుండా ఉంటారో అప్పుడే శోధన మొదలవుద్ది. అంతే తప్ప మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4-5 పూటలు తినుకుంటూ వచ్చే శుక్రవారము టిఫిన్ మానేస్తాను, భోజనం మానేస్తాను, 3 గంటలకే తినేస్తాను, అది ఫాస్టింగ్ అవ్వదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఫాస్టింగ్, ఇట్ ఈస్ జస్ట్ తింటలేదు అంతే. నువ్వు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. బాడీలో నుంచి ఒక్క ఫ్యాట్ సెల్ కరగదు, బాడీలో నుంచి కీటో మెటబాలిజం స్టార్ట్ అవ్వదు, దాంట్లో ఆటోఫాగి మొదలవదు, ఇంకా బాడీ సెల్ఫ్ క్లీనింగే లేదా. ఫాస్టింగ్ ఎందుకు పెట్టారు దేవుడు? ఆత్మశుద్ధి, శారీరక శుద్ధి 2 ఉండాలి. ఆత్మశుద్ధి ఉండాలా, శారీరక శుద్ధి ఉండాలా. మనం 2 పూటలు మానేసి ఆత్మశుద్ధి అంటాం, శరీర శుద్ధి ఏంది? కొన్ని చర్చిలు ఉపవాసం చేస్తాయి, మహాకూటాలు పెట్టేసి ఉపవాస కూటాలు పెడతారు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళే భోజనం పెడతారు, మళ్ళీ వాళ్ళే మంచి భోజనం పెడతారు.
ఇంకా దేనికి? అర్థం పర్థం లేని ఫాస్టింగ్, అర్థం పర్థం లేని దేనికి? ఫాస్టింగ్ అంటే ఫ్యాట్ మెటబాలిజం. తిన్న దాని నుంచి కరగకపోతే మనం ఫ్యాట్ నుంచి రావాలా, కీటో మెటబాలిజంలోకి వెళ్ళిపోవాలా. అది కదా ఫాస్టింగ్ అంటే. ఆటోఫాగీ మొదలవ్వాలా. మీరు ఎప్పుడైతే 24 గంటలు తింటాం మానేస్తారో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆటోఫాగీ. అప్పుడు మీ స్కిన్ యవనంగా కనబడుతుంది, లావు తగ్గుతారు, వేస్ట్ పోద్ది బయటికి, జలుబులు రావు. ఎందుకు? జలుబులు వచ్చే కణాలని ఆటోఫాగీ తినేస్తుంది, దగ్గు వచ్చే ఇన్ఫెక్షన్ని ఆటోఫాగీ తినేస్తుంది, జ్వరం వచ్చే దాన్ని ఆటోఫాగీ తినేస్తుంది, క్యాన్సర్ కానీ ఏదైనా నీ బాడీని పాడు చేసేది ఏదైనా కానీ ఆటోఫాగీ తినేస్తుంది. ఎప్పుడు? నువ్వు 24 గంటలు తింటాం మానేస్తే. నువ్వు తింటాం మానితే అది తింటాం మొదలెడుతుంది. నువ్వు తింటాం ఆపకపోతే అది తింటాం మొదలు పెట్టదు. చాయిస్ నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ లోపల ఉన్న ఆటోఫాగీ మొదలవ్వాలంటే నువ్వు తినకుండా ఉండాలా. అర్థమవుతుందండి? వెరీ సింపుల్ కదా. 6వ పాయింట్. మరి ఈ యొక్క ఫాస్టింగ్, వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ ఈ యొక్క తినకుండా ఉండటం వల్ల ఏమవుద్ది? ఈ ఫాస్టింగ్ వల్ల లోపల ఏమవుద్ది? వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఫాస్టింగ్? ఏమవుతుంది? ఫాస్ట్ చేస్తాను తినకుండా ఉన్నా 24 గంటలు అయింది తినకుండా ఉండటం వల్ల. ఎంత అయిందన్న? 24 గంటలు ఖచ్చితంగా. ఎంత అయింది తమ్ముడు? అయింది. ఇప్పుడు ఏమవుద్ది? ఇట్లా ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే మన కొవ్వు కరగడం మొదలెడుతుంది, మన ఫ్యాట్ కరగటం మొదలెడుతుంది. ఇంకా అర్థమైపోద్ది బాడీకి, వీడు తినటం లేదు, నాకు అర్థమైపోయింది. బ్రెయిన్కి గ్లూకోజ్ కావాలి, హార్ట్కి గ్లూకోజ్ కావాలి, బ్లడ్ సెల్స్కి గ్లూకోజ్ కావాలి, అన్నిటికీ గ్లూకోజ్ కావాలి. ఈ ఎర్ర రక్త కణాల్లో మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియాలో సెల్స్ ఉంటాయి, దాంట్లో ఎనర్జీ సెల్స్. ఈ మైటోకాండ్రియా సెల్కి బలం కావాలి, వీడు తినటం లేదు. కొంతమంది కుప్పకూలిపోతారు, కొంతమంది కుప్పకూలిపోతారు. కుప్పకూలకుండా ఉండే వాళ్ళ మధ్యలోనే స్టార్ట్ అవుద్ది ఆటోఫాగీ. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫ్యాట్ బర్న్ అయ్యి మనకి బలాన్ని ఇస్తుంది. కొంతమంది ఏంటంటే అసలు కొవ్వు కరగనిచ్చే లోపే కళ్ళు తిరిగి పడిపోతారు. మన బాడీ కీటో మెటాబాలిజంలోకి వెళ్ళక ముందే మనం కళ్ళు తిరిగి పడిపోతాం. ఎందుకంటే మనకి తిండికి అంత సంబంధం. తిని 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 అసలు తినకుండా ఉంటే బాడీ తట్టుకోలేదు, కొలాప్స్ అయిపోద్ది. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనము. దుర్మార్గులు కట్టిన కోట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెరకొట్టుటయు నెరవేర్చుకొనిన ఉపవాసము గాదా. అంటే ప్రతిదీ ఆత్మీయంగా కానీ ఏది సాధించాలన్నా కూడా నీకు ఏం కావాలండి? ముందు ఉపవాసం కావాలి. ఎందుకు? ఆత్మీయంగా బలపడాలంటే ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఉపవాసం అనేది టోటల్గా ఫిజికల్, మన శారీరకమైనది, ఆత్మ సంబంధమైనది కాదు ఉపవాసం అనేది. దేవుడు నిజంగా ఆత్మ సంబంధంగా మాట్లాడుంటే ఇంకోలాగా మాట్లాడాడు. విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి అవి మాట్లాడుండేవాడు. కానీ ఇక్కడ శరీరం గురించి మాట్లాడుతున్నాడంటే నువ్వు ఇటువంటి అన్నిటినీ దుర్మార్గుల కట్టిన కోట్లను విప్పుట ఎన్ని జ్ఞానం కావాలంటే, దుర్మార్గులు కట్టిన కొట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, ఇవన్నీ కావాలంటే నీకు బ్రెయిన్ కావాలి. ఈ బ్రెయిన్ పనిచేయాలంటే ఫ్యాట్ మెటబాలిజంలో బ్రెయిన్స్ తక్కువ పనిచేస్తాయి, కీటో మెటబాలిజంలో బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది, బుర్ర బాగా పనిచేస్తుంది. సో నీ బుర్ర నీకు తిండి మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడేం తినాలి, అప్పుడేం తినాలి, ఇది ఎలా తినాలి, అలా తినాలి, అది తిందామా, ఇది తిందామా, ఇదే ఆలోచనలు అయిపోయినాయి. 16 గంటలు తింటాం మానేసాం. ఇప్పుడు ఏమవుద్ది? 24 గంటలకు వచ్చేస్తుంది, ఇంకా 8 గంటలే. 8 గంటలు అయిపోయాక ఏం తినాలి. బ్రెయిన్ అంతా దాని గురించి ఆలోచిస్తుంది. ఉపవాసం ఉండి 24 గంటలు తర్వాత తినకుండా ఉన్నారనుకోండి, బ్రెయిన్ స్ట్రాంగ్ అవుద్ది. ఎందుకంటే ఫ్యాట్ నుంచి బర్న్ అయిపోయి గ్లూకోజ్ వెళ్ళిపోద్ది. అప్పుడు అర్థమవుద్ది, ఓకే ఇదా సంగతి. కడుపు నిండినప్పుడు ఆకలి విలువ తెలియదు, కడుపు నిండినప్పుడు జ్ఞానం గురించి మీకు అర్థం కాదు, కడుపు నిండినప్పుడు మీ మాటలు వేరేగా ఉంటాయి, కడుపు నిండినప్పుడు మాటలు వేరేగా ఉంటాయి, ఆకలితో ఉన్నప్పుడు మాటలు వేరేగా ఉంటాయి, కడుపు నిండినప్పుడు జీవితాలు వేరేగా ఉంటాయి, ఆకలితో ఉన్నప్పుడు జీవితాలు వేరేగా ఉంటాయి, ఆలోచనలు వేరేగా ఉంటాయి. కడుపు నిండనప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీకు మంచి ఆలోచనలు కావాలి, అన్నీ కావాలంటే ముందు ఆకలిని ముందు చూసుకోండి. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్. మిమ్మల్ని పక్కదో పడటానికి, బుర్ర పనిచేయకుంటానికి, జ్ఞానం ఉండకుండాటానికి, మీకు అపవాది పెట్టి తంత్రములు, వాడు వేసే బాణాలు మీకు కనబడకుండాటానికి కోసం ఫుడ్
ఎప్పుడు ఫుడ్ 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 తినే పాడైపోయారు ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ రోజు ఆ వారు ఐగుప్తు నుండి బయటకు వస్తూ మాకు ఏంటి ఉట్టి మన్నానైనా మాకు ఇంకేమి లేదా, పూరటి పెట్టలు వచ్చినాయి, తిని ఏమయ్యారు, నాశనం అయిపోయారు జనాలు. ఆహారం వల్లనే జీవితాలు నాశనం అయిపోయినాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉపవాసం వల్ల ఏ ఒక్క జీవితం నాశనం కాలేదు బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. ఒక్క పేరు కూడా లేదు ఉపవాసం వల్ల జీవితాలు నాశనమైనట్టు. కానీ అధికమైన తిండి తినటం వల్లనే గ్యాస్ కంప్లైంట్స్, అధికమైన తిండి తినటం వల్లనే హార్ట్ కంప్లైంట్స్. రాత్రి మంచి తిని పడుకుంటాడు, మధ్యరాత్రుల్లోకి అంబులెన్స్ వస్తుంది, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు. ఏంటంటే గ్యాస్ తన్నేసింది పైకి. ఎందుకు తంతుంది గ్యాస్ పైకి? నువ్వు అధికంగా తినటం వల్ల కదా, టైం ప్రకారం కాకుండా తినటం వల్లనే కదా. ఇప్పుడు ప్రతి డాక్టర్ డైట్ చార్ట్ ఎందుకు ఇస్తున్నాడు? సరిగ్గా తింటలేదనే కదా. జంక్ ఫుడ్ తినద్దు, పానీపూరులు తినద్దు, అయి తినద్దు, ఇది తినద్దు ఎందుకు చెప్తున్నారు? అవి మనం తింటున్నామే కాబట్టే కదా. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీరు ఇప్పుడు ఎస్తేరు కూడా తన జీవితంలో గొప్ప కార్యాలు జరగటానికి ఉపవాసం చేసి రాజు దగ్గరికి వెళ్ళింది. ఉపవాసం ఉండమని, దేశం అంతా ఉపవాసం ఉండమన్నారు. మరి ఉపవాసం అనేది శారీరకమైంది కదా. అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఆ రాజుగారి పక్కన ఉన్నవాడు తంత్రం ఏంటి, వాడి ఆలోచన ఏంటి, ఎందుకు యూదులు నాశనం చేయాలనుకున్నాడో ఆమెకు అర్థమైంది. అప్పుడు ఉపవాసం ఉంటేనే బుర్ర పనిచేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. తిండి తింటా ఉంటే సాటిస్ఫై అయిపోద్ది, కాఫీ తాగితే బుర్ర సాటిస్ఫై అయిపోద్ది, షుగర్స్ ఉంటాయి దాంట్లో. అన్నం తింటే బుర్ర సాటిస్ఫై అయిపోతుంది, కాప్స్ షుగర్స్ సాటిస్ఫై అయిపోద్ది. స్వీట్లు తింటే హ్యాపీగా ఉంటుంది, సాటిస్ఫై అయిపోద్ది. బుర్ర పనిచేయదు, అది పనిచేయాల్సిన లెవెల్లో పనిచేయదు, సాటిస్ఫై అయిపోతుంది. మనం కడుపు నిండా తిని సాటిస్ఫై కూర్చుంటాం, పని చేయగలమా? చేయలేం. బుర్ర సాటిస్ఫై అయిపోతుంది మనం తినే తిండి బట్టి. సాటిస్ఫై అవ్వకూడదు బుర్ర, ఇంకా కావాలనిపించాలా, ఎంత కావాలో అంతే ఇవ్వాలా. అప్పుడు ఇవ్వాలంటే అది ఫాస్టింగ్లోనే అవుతుంది, మనం తినకుండా ఉండటం వల్ల అవుద్ది. అప్పుడు మన కొవ్వు కరుగుతుంది. ఈ కొవ్వు ఇప్పుడు ఏం చేస్తుందని, మన కొవ్వు బ్రెయిన్కి ఎంత కావాలి, ఎలా కావాలి, ఎప్పుడు కావాలి అంతనే ఇస్తుంది, ఎక్కువ ఇవ్వదు. మళ్ళీ అది ఇస్తూనే ఆటోఫాగి మొదలైపోద్ది. ఈ ఆటోఫాగి ఏంటంటే ఈ కణాలు, పాత కణాలు, సచ్చు కణాలు, మన పాలిస కణాలు మొత్తం తినేస్తూ ఉంటుంది. దానివల్ల బలం వస్తుంది, మళ్ళీ బాడీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అయితే బుర్ర పనిచేయదు, అర్థం కాదు, అవతడు ఆలోచనలు అర్థం కావు. జ్ఞానవంతుడి ఆలోచనలు, ఉపవాసం చేసేవాడి ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, ఉపవాసం ఎప్పుడు చేయనివాడి ఆలోచనలు ఇంకొకలాగా ఉంటాయి. వాడు ఆలోచనలు వీడి ఆలోచనలు, కుడికి ఎడమ, భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంటుంది. కానీ ట్రై చేసి చూడండి, ఉపవాసం చేసినాడు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ అంతా షార్ప్ అవుతుంది, చాలా షార్ప్ అవుతుంది. కానీ మనం అవనిస్తున్నామా? రోజుకి ఎన్ని పూటలమ్మా రోజుకి 3 పూటలు దేవుడికి దీవించాడు కాబట్టి 4 పూటలు కూడా. సాయంత్రం మళ్ళీ టీలు కాఫీల మధ్యలో వేరే, మళ్ళీ థమ్స్అప్లు కూల్ డ్రింక్లు వేరే, మళ్ళీ స్నాక్స్ వేరే. ఇంకా ఏంటి ఫాస్టింగ్ గురించి? ఆటోఫాగ్ ఎప్పుడు మొదలవుద్ది? ఇంకా మొదలవదు. అది మొదలవట్లేదు కాబట్టే మనకు క్యాన్సర్లు వస్తున్నాయి, అది మొదలవట్లేదు కాబట్టి జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తున్నాయి, అది మొదలవట్లేదు కాబట్టి మనకి టైఫాయిడ్లు, మలేరియాలు, అది మొదలవట్లేదు కాబట్టి మనం ముసలోళ్ళకి అయిపోతున్నాం, అది మొదలవట్లేదు కానీ బుర్ర పని చేయట్లేదు మనకి. ఎంత క్లియర్గా ఉంది కదా. ఆఖరిది మరి ఆటోఫాగీని మొదలు పెట్టాలి. హౌ టు ట్రిగర్ ఆటోఫాగీ? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఐడియా ఉందా మీకు? ఇంటర్మీడియట్ ఏంటమ్మా అది చెప్పు. 8 గంటలు తినాలి, 16 గంటలు గ్యాప్ ఇవ్వాలి. ఇంక 8 గంటల గ్యాప్ ఏముంది, 4 గంటల గ్యాప్లో 16 గంటలు గ్యాప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న 8 గంటలు తినేసాను, ఇవాళ 8 o'clock తినేసాను. 8 o'clock నుంచి సాయంత్రం 8 o'clock దాకా 12 గంటలు, 8 o'clock నుంచి 12 o'clock మధ్యరాత్రి 16 అయిపోయింది. నేను మధ్యరాత్రిలో మళ్ళీ 12 గంటలు తినాలి, 12 గంటలు తినాలి. ఈ 12 గంటల నుంచి మళ్ళీ 16 గంటలు ఎప్పుడు వచ్చింది? 12 గంటల నుంచి 12 గంటలు మధ్యాహ్నం వరకు 12 గంటలు. మధ్యాహ్నం నుంచి మళ్ళీ 4 గంటలకి ఎప్పుడు వద్దు అంటే 4 గంటలకి మళ్ళీ 4 గంటలు తినాలి. ఎప్పుడైతే ఈ ఒక 16 hours గ్యాప్ ఇచ్చి ఏం తినకుండా ఆ గ్యాప్లో 8 hours గ్యాప్ కాకుండా ఒక్కసారే తింటాము అంటే రోజుకి ఎన్నిసార్లు తినాలా? ఎన్నిసార్లు తినాలి రోజుకి? 24 గంటలకి ఒక్కసారి. ఇలాగ మధ్యరాత్రి పొద్దున అటు ఇటు కుదరదు కాబట్టి రోజుకి ఒక పూట చాలు తింటాం. కష్టమా రోజుకి ఒక పూట తింటాం? నిజం చెప్పక్కో, కాదన్న మాకు. కష్టమా? రోజుకి ఒక పూట తింటాం కష్టమా? ఈజీయా?
ఒక పూట తిని ఉండటం చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో ఒక పూట తిని చాలా హ్యాపీగా ఉండొచ్చని చెప్తాను నేను. నమ్ముతారా? చేసి చూడండి ఒకసారి. చేసి చూడండి పని. చేశాను కాబట్టి చెప్తున్నాను. ఒక్క పూట చాలు, 3 పూటలు అవసరం లేదు. మనం రాళ్ళు కొడతలేదు, రప్పలు కొడతలేదు, కొండలు ఎక్కలేదు, గుట్టలు మోయటం లేదు, ఇసుకలు మోయటం లేదు. ఒక పూట లేదా అట్లీస్ట్ 2 పూటలు తినండి. ఒక్క పూట తింటే నెలకి 30 రోజుల్లో యాక్చువల్గా 3 పూటలు తింటాం మనం. 90 సార్లు తిన్నట్టు. 30 × 3 90. అదే కనుక ఒక్క పూట తింటే 30 సార్లు తిన్నట్టు. అంటే నెలలో 10 రోజులు తింటున్నాము, 20 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నాము. నెలలో 10 రోజులు తింటున్నాము, 20 రోజులు ఫాస్టింగ్. ఓకే, అవ్వట్లేదా? అట్లీస్ట్ 2 పూటలు తినండి. రోజుకి ఒక పూట మానేయండి. ఏం కాదు, రాత్రిపూట మానేయండి. 2 పూటలు తినండి. అప్పుడు కూడా నెలకి 60 సార్లు అవుద్ది. నెలకి 60 సార్లు అవుద్ది. 90 సార్లు తినాల్సింది మీరు 60 సార్లు తింటున్నారు. అంటే 20 రోజులు తింటుంటే 10 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారు మీరు. చాలా బాగుంటుంది బ్రెయిన్. మీ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. బుర్ర బాగా పని చేస్తుంది. ఆటోఫాగీ మొదలవుతుంది. అన్నీ బాగా జరుగుతాయి. కానీ ఆకలి ఉండాలి. కనీసం 24 అవర్స్ ఏం తినకుండా ఉండటం వల్లనే ఆటోఫాగీ మొదలవుద్ది. అది చేయకపోతే ఎప్పటికీ కూడా మన చర్మం అంతా ముదిరిపోద్ది. మనం ముసలు అయిపోతాం, పొట్టేసుకొని, గోనేసుకొని, నడవలేక, మోకాలు నొప్పి, కీళ్ళ నొప్పి, డయాబెటిక్, షుగర్, బీపీ, మతిమరుపు ఎన్ని వచ్చేస్తాయి. ముందే వచ్చేస్తాయి. 30-40 ఏళ్ళకి కూడా అక్కర్లా, 15-20 ఏళ్ళకి వచ్చేస్తాయి మొత్తం. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు కూడా చెరలో పట్టబడినప్పుడు మరి ఈ రాజు ఎంత ఇస్తున్నాడు తినండి అంటే, నాకు ఏం అక్కర్లేదు, నాకు వెజ్ చాలు అన్నాడు. అంతే, వెజిటేరియన్ ఫుడ్ చాలు, నాకు మీకంటే బలంగా ఉంటా అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చూసుకుందాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, ఇది అంటున్నాడు అక్కడ, చెప్పాలా రమేష్? ఎక్కడో ఉన్నాడు. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు. ఈ సేవ అంటే ఏంటి? బైబిల్ పెట్టుకొని వాక్యం చెప్పటమా? అది కూడా ఒక సేవే. కానీ బైబిల్లో ఇంకొక వాక్యంలో సేవ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవునికి ఇచ్చే దాంట్లో మనం ఎట్లాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలా, లేకపోతే ఏది పడితే ఇచ్చేయచ్చా? అట్లాంటి శ్రేష్టమైన శరీరముగా మార్చాలంటే నువ్వు ఫాస్టింగ్ చేయాలి. అట్లాంటి శ్రేష్టమైన శరీరము, నీ శరీరం మారాలంటే ఆటోఫాగీ మొదలవ్వాలి. ఎట్లాంటి చెత్త కణాలు, టాక్సిక్ ప్రోటీన్సే కానీ, క్యాన్సర్ సెల్సే కానీ, లేకపోతే విషపూరితమైనదే కానీ, బ్యాక్టీరియా కానీ, వైరసే కానీ, ప్రోటోజోలే కానీ, ఇన్ఫెక్షనే కానీ, అవన్నీ పోవాలి అంటే నువ్వు ఉపవాసం చేయాలి. అప్పుడు ఆటోఫాగ్ ఏం చేస్తుంది? వాటన్నిటి తినేస్తుంది. తినేసి బాడీని క్లీన్ చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అన్ని క్లీన్ అయిన తర్వాత బాడీ క్లీన్ అయింది. ఇట్టి బాడీస్తో మనం ఏం చేయాలి తమ్ముడు? మనము దేవునికి మనల్ని మనమే సజీవ యాగంగా అర్పించుకోవాలి. ఎవరు చెప్పరు. సజీవ యాగంగా అర్పించుకోవాలంటే స్నానం చేసుకొని బట్టలు వేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి చెప్తారు. కానీ ఈ ఆటోఫాగీ లోపల క్లీనింగ్ గురించి ఎవరు మాట్లాడరు. మీ శరీరాలంటే శరీరం పైన ఉన్నది కాదు, మీ శరీరం లోపల ఉన్నది కూడా. అది ఆటోఫాగీ వల్లనే మొదలవుతుంది. ఆటోఫాగీ వల్లనే నీ బాడీ క్లీన్ అవుతుంది. లేదా అసలు బాడీ క్లీన్ అవ్వదు. అవి ఎట్లాగే ఉండిపోతాయి. అవి ఉండిపోయి డబ్ల్యూబీసీ ఎక్కువైపోద్ది. డబ్ల్యూబీసీ ఎక్కువైపోతే ఏమవుద్దమ్మా? డబ్ల్యూబీసీ ఎక్కువైతే డబ్ల్యూబీసీకి క్యాన్సర్ వచ్చేస్తుందా? క్యాన్సరే. డబ్ల్యూబీసీ ఎక్కువైతే ఏమొస్తుంది? డబ్ల్యూబీసీ ఎక్కువైపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, బాడీ ఇన్ఫెక్షన్, బోన్స్ ఇన్ఫెక్షన్, జాయింట్ ఇన్ఫెక్షన్, కళ్ళు ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్, జెనిటల్ పార్ట్స్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ లోపల ఇన్ఫెక్షన్, టాయిలెట్కి వెళ్తే ఇన్ఫెక్షన్, తింటే ఇన్ఫెక్షన్, బాత్రూమ్కి వెళ్తే ఇన్ఫెక్షన్, తింటే నోట్లో ఇన్ఫెక్షన్, ఓరల్ ఇన్ఫెక్షన్, కళ్ళ చెవుల ఇన్ఫెక్షన్, మొత్తం ఇన్ఫెక్షనే కదా. ఈ ఇన్ఫెక్షన్ రాకుండా డబ్ల్యూబీసీ చూస్తుంది. అసలు ఈ చెత్త అంతా రిమూవ్ చేయాలంటే ముందు పస్సలా బయట రావాలి. నీకేం గాయం అవట్లా పస్సలా బయటడానికి. మరి ఎవరు క్లీన్ చేస్తారు? ఆటోఫాగీ. సెల్ఫ్ క్లీనింగ్, ఆటోఫాగీ.
ప్రియమైన దేవుని తక్కువ అంచనా వేయకండి ఈ వాక్యాన్ని. ఈ వాక్యం విని ఖచ్చితంగా అనుసరిస్తే మీరు శారీరకంగా మీరు చాలా బలపడతారు, చాలా బాగుంటుంది మీకు. అది దేవుడు కోరుకుంటుంది. అట్టి శరీరాలు మీరు సజీవ యాగంగా దేవునికి అర్పించండి. అది దేవుడు కావాలనుకున్న, అది సేవ అంటే చెల్లి, అది సేవ. ఇష్టానుసారంగా నేను అర్పించుకుంటాను కదా, చర్చలోకి వచ్చి కూర్చుంటాను కదా, అది కాదు దేవుడు కోరుకునేది. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. ఇట్లాంటి వాక్యాలు మీకు ఎక్కడ దొరకవు, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యము, విశ్వాసము, నీ శరీరము, నీ ఆత్మ అన్ని కూడి వాక్యం చెప్తున్నావు అంటే అది ఎంత ఈజీగా, చాలా టైం పడుతుంది తయారు చేయడానికి, సబ్జెక్ట్స్ లాగటానికి, స్లైడ్స్ చేయడానికి. కానీ ఎందుకు చెప్తున్నానంటే మనలో ప్రతి ఒక్కరు బాగుపడాలని, తర్వాత చూసిన వారు ఎవరైనా సరే దాంట్లో కూడా ప్రతి ఒక్కరు బాగుపడాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది. హల్లెలూయా. ఒక్కసారి మనం పాయింట్స్ రీక్యాప్ చేసుకుందాము. ఈ ఆటోఫాగీ వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ముందు, తర్వాత జబ్బు పడ్డ సెల్స్ అన్నిటినీ తీసేస్తుంది. రెండోది ఆయుష్ను ఆయుష్ వస్తుంది మంచిగానే, యవ్వనాన్ని కూడా కాపాడుతుంది. మూడోది ఊగుడు, పెరాలసిస్, లేకపోతే మతిమరుపు, అల్జైమర్స్ అది రాకుండా చూస్తుంది. నాలుగోది ఇమ్యూనిటీ. అట్లాగే అది ఎలాగ స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు ఆకలితో ఉన్నప్పుడు, మేము ఎంత టైం అమ్మా, ఎంత టైం ఉండాలా ఆకలితో? మనం 24 hours ఉంటేనే మొదలవుతుంది, లేకపోతే మొదలవ్వదు. అట్లాగే ఈ మొదలైనప్పుడు ఏమవుతుంది, ఆటోఫాగీ మొదలైతే ఏమవుతుంది, వేస్ట్ అంతా తినేస్తుంది. చెప్పు. వేస్ట్ అంతా తినేసి మనకి ఇంకా మంచి బలాన్ని ఇస్తుంది. మరి ఈ ఆటోఫాగీని ట్రిగర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఏమి తినొద్దు, ఏమీ తాగొద్దు. నువ్వు ఏమైనా తాగాలి అంటే నీళ్లు తాగొచ్చు. టీలు కాఫీలు కాదు తమ్ముడా చెల్లా, టీలు కాఫీలు కాదు, జ్యూసులు కాదు, డ్రింకులు కాదు, వాటర్ మాత్రమే తాగొచ్చు. వాటర్ మాత్రమే. ఎవరైతే తాగితే చాలమ్మా బతుకుతారు, ఏం చచ్చిపోరు, బతికే ఉంటారు. ఏమీ కాదు బాడీకి, ఎందుకంటే మనలో చాలా కొవ్వు ఉంది. అదంతా బాడీ తీసుకొని మన మంచి బలాన్ని ఇస్తుంది. మనం తింటే వచ్చే బలం కంటే మనం కొవ్వు కరిగితే వచ్చే బలం వల్ల వచ్చే ఎనర్జీ, జూల్స్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చాలా శ్రేష్టంగా ఉంటుంది. కిరసనాయిలు పెట్టి కాల్చేదానికి నువ్వు పెట్రోల్ పెట్టి కాల్చేదానికి ఎట్లుంటుంది తేడా, అట్టు ఉంటుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ జీవితంలో అవలంబించుకోవాలని కోరుతాను. నాతో కలిసి ప్రార్థన చేయండి. అందరు తలలు వంచి కళ్ళు మూసుకునండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మాకు ఈ వాక్యాన్ని అందించి, ఈ వాక్యం ద్వారా జీవించి మా శరీరాలను తండ్రి సజీవ యాగంగా మిమ్మల్ని అర్పించుకోవడానికి ఏ మాదిరిగా సేవ ఉండాలో ఆ మాదిరిగా మాకు చెప్పిన విధానాన్ని బట్టి, బోధ చేసిన విధానాన్ని బట్టి, సిలువ చెట్టు మెల్లని స్వరాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం తగ్గట్టు మేము జీవించి, వాక్యానుసారంగా మేము జీవించి అయ్యా మేము జీవితాలను బాగు చేసుకొని మీకు అంగీకారంగా, మీకు ఇష్టలుగా ఉంటే సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక, మన దీని ఆహారం దయచేయము, మా ఏడల అప్రతిష్ఠించు శోధుల దగ్గర ఇష్టపడిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, Amen.